అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 23వ తారీఖు ఫిబ్రవరి 2024 శ్రీ శోభకృత్నామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు తిథి శుక్ల చతుర్దశి పగలు 3:09 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 7:17 వరకు ఉంది. తదుపరి మఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా మీకు చికాకు పరుస్తాయి. వ్యాపారాల ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కష్టించినా మీకు ఫలితం కనబడదు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాల్ని మార్చేసుకుంటారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఒక వ్యవహారంలో ప్రముఖుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. తదుపరి సింహరాశి. వృత్తి వ్యాపారాలు మరింత మెరుగైన రీతిలో రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. బంధువుల నుండి అరుదైన ఆహ్వానాల్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో హాజరవుతారు. తదుపరి కన్యారాశి. బంధువర్గంతో వివాదాలకు చికాకు పరుస్తాయి. బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు మీరు తెలుసుకుంటారు. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి తులారాశి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. తదుపరి మీనరాశి. బంధువర్గం నుండి శుభవార్తల్ని అందుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలకి హాజరవుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.